నువ్వు చెప్పిందే నిజమని మా అల్లుడు నమ్ముతున్నాడు. అసలు నిజమేమిటో చెప్పు. అయ్యగారు, నేను డబ్బు కోసం అబద్ధం చెప్పాను. ఈ పాప మీ పాప కాదు, నా పాపే. నన్ను క్షమించండి అయ్యగారు. నేను డబ్బాసతో ఈ పని చేశాను. నా పాప నాకు ఇచ్చేయండి. ఏమిట్రా ఇతను ఇలా మాట్లాడుతున్నాడు? వీడు అబద్ధం చెప్తాడు అత్తయ్య. లేదు సార్, నేను అబద్ధం చెప్పడం లేదు. ఈ పాప నా పాపే సార్. నా పాప నాకు ఇచ్చేయండి సార్. సార్, ప్లీజ్ సార్, నా పాప నాకు ఇచ్చేయండి సార్. సార్, వదలండి సార్. ప్లీజ్ సార్, నా పాప నాకు ఇచ్చేయండి సార్. తను నా కూతురని నువ్వే చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు? ఆ రోజు నేను తాకున్నాను, మత్తులో ఏదో మాట్లాడాను. ఇప్పుడు నేను బానే ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నాను, ఆ పాప మీ పాప కాదు, నా పాప. నేను నిన్ను నమ్మను. నువ్వేదో కారణం వల్ల మార్చి మాట్లాడుతున్నావు. పోలీసులు పిలిచి నేను లోపలేస్తాను రా. అయ్యో, ఎందుకు పోలీసు ఎందుకు అల్లుడు? ఇది మనమే పరిష్కరించుకోవాల్సిన సమస్య. పాపనిచ్చిన వాడే తిరిగి అడుగుతున్నాడు. ఇచ్చేస్తే పోలే. అనవసరంగా ఎందుకు గొడవ చేస్తున్నావు? అల్లుడు, పిల్లల మీద మీకు ఆశ ఉంటే మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఆడపిల్లంటే మగపిల్లాన్నే కనిస్తుంది. అది వదిలేసి తాగుబోతోడు కూతురు తీసుకొచ్చి పరువు తీశారు కదా. నాన్న, ఈ పాప అనుకోకుండా దొరికింది కాదు. ఒక సంవత్సరంగా నా మనసులో మెదిలిన ప్రశ్నకి సమాధానమే నాన్న. దేవుడంటే అస్సలు నమ్మకం లేని నేను ఈ దేవసేనని ఆ మృదేశ్వరుడే ఇచ్చాడని నమ్ముతున్నానన్నా. దేవసేన నా కూతురు కాదని DNA రిపోర్ట్లో వచ్చినా సరే, ఇంకెవరొచ్చి చెప్పినా సరే నేను నమ్మను. తనని ఎవరికి ఇవ్వను కూడా. నువ్వు చెప్పేది తప్పు బాబు. నమ్మకం అనేది మనసులో ఉండేది, ఆధారం అనేది కళ్ళ ముందుంటుంది. న్యాయం ఏదైనా దాన్ని నమ్మకంతో ముడిపెట్టడం కుదరదు, ఆధారంతోనే నిర్ణయించడం జరుగుతుంది. అతని బిడ్డని అతనికి అప్పగించు. వద్దు నాన్న, నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ నాన్న. ఏం జరిగింది, వీడెందుకు ఇలా మాట్లాడుతున్నాడని నేను మీకు అర్థమయ్యేలా చేస్తాను. ఏమిటల్లుడు, ఇక అర్థమయ్యేలా చేయడానికి ఏమీ లేదు. అదే అన్నయ్య చెప్పేశాడు కదా. ఇకపై ఒక్క నిమిషం కూడా ఈ పాప ఉండకూడదు. ఏమయ్యా, నీ కూతురే కదా, తీసుకొని వెళ్ళు. అరుణ్, అరుణ్, దేవసేన నాన్న, దేవసేన. మా ఇంటికొచ్చి దేవసేన అరుణ్ కూతురు కాదని నీ కూతురని చెప్పి తీసుకుని వెళ్ళిపోవాలి. ఇదిగో అడ్వాన్స్. ఆగు. DNA టెస్ట్ లో చిన్నయ్య గారి కూతురు కాదని రావచ్చు, కానీ నీ కూతురని ఎలా నమ్మడం? దేవసేన నీ కూతురు అనడానికి ఆధారాలేమున్నాయి? ఈ పాపకి నాన్న వీడే కదా. అదే పాప చిన్నయ్య గారిని నానాని, జానకక్కని అమ్మని పిలుస్తుంది కదా. ఇలా చూడు, ఇక మీదట మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కుటుంబం కోసం మాట్లాడడం లేదు, పాప కోసం మాట్లాడుతున్నాను. పాపకి ఇతనే నాన్నైతే సంతోషంగా కదా వెళ్ళాలి, ఎందుకు ఏడుస్తుంది? గంగా, ఇది ఒక డౌటేనా? వాడితో ఉన్నప్పుడు ఆకలికి అలమటించిపోయింది. ఇక్కడ జ్యూసు భోజనం అని దర్జాగా ఉంది. ఇప్పుడు అవన్నీ పోతున్నాయని ఏడ్చుకుంటూ వెళ్తోంది. తల్లిదండ్రుల కంటే ఏ పిల్లలకైనా ఈ ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు. ఇతనంటే ఇష్టపడినప్పుడే ఇతను కన్న తండ్రి కాదనే అర్థమైంది. వద్దు, అనవసరంగా జోక్యం చేసుకుంటున్నావు. తను కరెక్ట్ గానే మాట్లాడుతుంది. తను మాట్లాడింది వింటే నాకు ఎందుకు అనుమానంగానే ఉంది. ఎవరిని అనుమానిస్తున్నారు? 6 ఏళ్లగా వాడే ఈ పాపను పెంచాడు తెలుసా? ఇతను ఎన్ని సంవత్సరాలు పాపని పెంచినా ఎప్పుడైతే డబ్బు కోసం పాపని ఇక్కడ తీసుకొచ్చాడో అప్పుడే వీడికి పాపకి ఏ సంబంధం లేనట్లు తేలిపోయింది. ఈ ఇంటికి వచ్చిన పాపని ఏ సంబంధం లేని ఇతనితో పంపడం కుదరదు.
ఇతనికి కూడా డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. టెస్ట్ పాజిటివ్ గా వస్తే ఇతనితో కలిసి పాప వెళ్తుంది. నెగటివ్ గా వస్తే ఇతను జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? తను అరుణ్ కూతురు కాదండంతోనే పేడ విరగడైపోయింది. వాడికి డిఎన్ఏ టెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు. అలా అవసరం లేదని ఎలా చెప్తున్నారు? ఇతను చిన్నయ్య గారిని గుళ్ళో చూసి పారిపోయాడు. పాప కిడ్నీ అమ్మడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇతను నమ్మి పాపను పంపితే పాప క్షేమంగా ఉంటుందని గ్యారెంటీ ఏంటి? గంగ చెప్పింది కరెక్టే. మన ఇంటికి వచ్చిన పాప సంరక్షణ గురించి మనం ఆలోచించి తీరాలి. అంతకంటే ముందు ఇంకొక విషయం తెలుసుకోవాలి. పాపని ఇష్టపడి మనస్ఫూర్తిగా నాకు ఇచ్చిన వీడు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడంటే మధ్యలో ఏదో జరిగింది. ఎవరో వీడిని ఇలా చెప్పమని బలవంతం చేశారనిపిస్తోంది. అల్లుడు, ఎవరూ బలవంతం చేయలేదు అల్లుడు. వాడే పాపను వెతుక్కుంటూ వచ్చాడు. పాప వాడిది అన్నాడు. కన్నవాడొచ్చి కూతుర్ని అడుగుతుంటే ఇవ్వడమే కదా న్యాయం. నేను కూడా పాపని తీసుకెళ్లొద్దు అని చెప్పట్లేదు. డిఎన్ఏ టెస్ట్ చేయించిన తర్వాత పాపని తీసుకెళ్లమని చెప్తున్నాను. ఇతని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి. నిజమేంటో అప్పుడు తెలుస్తుంది. రిపోర్ట్ లో ఈ పాప నీ పాప కాదని తేలిందనుకో, అప్పుడు చెప్తాం నీ సంగతి. నేను నిజం చెప్పేస్తానమ్మా. ఈ పాప నేను పెంచిన పాపే, నాకు పుట్టింది కాదండి. కొద్దిసేపటి క్రితం నా పాపే అన్నాడు. ఇప్పుడు తనకు పుట్టలేదంటున్నాడు. ఇతన్ని నమ్మి పాపను పంపిస్తే పాప పరిస్థితి ఏమై ఉండేది? రాయ్, నీ కూతురు కాదని చెప్పావుగా, ఇక తనని నీతో పంపించడం కుదరదు. ఎవరా? అల్లుడు అల్లుడు, వద్దలుడు. తను వాడి కూతురు కాకపోయినా ఏ హక్కుతో ఆ పిల్లని మనింట్లో ఉంచుతారు? అవునలుడు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన వాడివి. ఇలాంటి సమయంలో పాపని ఇంట్లో ఉంచుకొని సమస్యని పెద్ద చేయొద్దు. ఈ పాపని పంపించేయండి. నేను పాపని పంపించడం కుదరదు. తను నీ కూతురుగా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అలా అయితే నా పాపగా ఈ ఇంట్లోనే ఉంటుంది. దేవసేనతో 2 రోజులు కలుసున్నందుకే తను నాకు బాగా దగ్గరయ్యింది. కన్న తల్లి లేని ఆడపిల్ల మగవాడి సంరక్షణలో పెరగడం కంటే ఒక ఆడదాని సంరక్షణలో పెరగడమే మంచిది. దేవసేనని నేను దత్తత తీసుకుంటాను. ఏ పిచ్చి దానిలా మాట్లాడుతున్నావు? ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా? నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. దేవసేనని నేను దత్తత తీసుకుంటాను. అయ్యో,